హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే అడియోస్ అమిగోస్ మూవీ చూడడం జరిగింది. దీని మీనింగ్ ఏంటంటే గుడ్ బై అంటే నేను కూడా గూగుల్లో ట్రై చేశాను. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. మూవీని అయితే చాలా ల్యాగ్ చేసి ల్యాగోప్య అన్నట్టుగా తీశారు. బట్ కాకపోతే అక్కడక్కడ బీజిఎం అయితే సూపర్గా అనిపించిందండి. జేక్స్ బీజే గారు అండ్ అలానే సుందర్ గారు వీళ్ళిద్దరు కలిసి ఇచ్చారంటే ఈ మూవీకి బీజిఎం అదైతే చాలా బాగుంది. ఇంకా లీడ్స్గా చేసిన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇద్దరు కూడా ఎరక్కొట్టేశారండి. ఇంకా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్, కొన్ని ఎమోషన్స్, కొన్ని ఫ్రెండ్షిప్ సీన్స్ ఇవైతే బాగా వర్కౌట్ అయ్యాయి. గట్టిగా మాట్లాడితే ఈ మూవీని ఒక గంటలో క్లోజ్ చేయొచ్చండి. వీళ్ళకి కావాలనే మిగిలిన 3 అవర్స్కి తీసుకెళ్లారేమో మూవీని అనిపించింది. సో కంప్లీట్గా 1 అవర్ చేసి 2 అవర్స్ని ట్రిమ్ చేయొచ్చు ఈజీగా. దానివల్ల మూవీకి నష్టం ఏమి లేదు. సో మనం ఫస్ట్ 1 అవర్ చూసి తర్వాత 2 అవర్స్ మొత్తం చూసినా కానీ మనకైతే పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదండి. అంత పేషెన్స్తో చూసినా కానీ ఏమీ పెద్దగా అనిపించదు. నేనైతే లిటరల్లీ వెయిట్ చేశానండి ఎప్పుడెప్పుడు అయిపోతున్నా ఈ మూవీ అని చెప్పి. అడగాల్సిన 25,000 ముందే అడిగారా బాబు, త్వరగా అయిపోద్ది మూవీ అన్నట్టుగా అనిపించింది నాకు. అడగక ముందేమో 1:43 మూవీని సాగదీశారు. అడిగిన తర్వాత ఒక 1 అవర్ సాగదీశారు మళ్ళీ. ఈ మూవీ ఆల్రెడీ మలయాళంలో థియేటర్స్లో రిలీజ్ అయిందండి. అక్కడైతే ఫ్లాప్ అయిందండి. ఇప్పుడైతే నెట్ఫ్లిక్స్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నాకైతే ఓటీటీకి ఈ మూవీని ఎలా చూడాలా అనిపించింది. మరి థియేటర్స్లో చూసిన వాళ్ళకి ఇంకా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మనం. లిటరల్లీ దీనివల్ల అయితే మనకి పేషెన్స్ అయితే చాలా అంటే చాలా టెస్ట్ చేశారండి. నేనైతే ఈ మూవీ ఉంది 2 అవర్స్ 36 మినిట్స్ అయినా కానీ నేను చూసేసరికి ఒక 10 అవర్స్ అయి ఉంటుంది. మధ్యలో ఆపి నా పనులన్నీ చేసుకొని మధ్య అలా చూస్తూ ఉన్నాను. ఎందుకంటే మూవీలో పాయింట్లెస్ అని చెప్పాలి. ఒక అన్ఇంట్రెస్టింగ్ ప్రొసీడింగ్స్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. ఒకనొక పాయింట్లో నాకే అనిపించింది ఎందుకు చూస్తున్నారా ఈ మూవీ అని. తర్వాత అర్థమైంది మనం రివ్యూ ఇవ్వాలి కాబట్టి అని. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అలాంటి కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో వాళ్ళ అమ్మకి అయితే సడన్గా బాగోదండి. అప్పుడే తనకు ఒక రిచ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు. సో 25,000 అవసరం అవుతాయి. అసలు తను ఇచ్చాడా లేదా, తర్వాత ఏం జరిగింది, ఆ ఫ్రెండ్షిప్లో వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఒక అన్నోన్ స్ట్రేంజర్తో ఫ్రెండ్షిప్ అనే పాయింట్ని బాగానే తీసుకున్నారు కానీ ట్రీట్మెంటే చాలా అంటే చాలా బాగాలేదండి. నేనైతే ఒక గమ్యం సినిమాలో టైప్లో ఎక్స్పెక్ట్ చేశాను. మన శర్వానంద్ గారు, అల్లా నరేష్ గారు ఆ జర్నీ ఉంటుంది కదా అలా ఎక్స్పెక్ట్ చేశాను. ఇక్కడ మాత్రం అలా లేదు. సో కంప్లీట్గా నెరేషన్ అండ్ రైటింగ్ ప్రాబ్లం అని చెప్పాలండి. సో వీళ్ళిద్దరు లైఫ్స్ డిఫరెంట్ కాబట్టి కొద్దిగా వీళ్ళకి స్పెషల్ క్యారెక్టర్స్ ఉంచి వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్ లైఫ్స్లో కొంచెం ఫ్లాష్ బ్యాక్స్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. అలా ఏమనిపించదండి. ఇద్దరు ఏదో కన్వర్సేషన్ టైప్లో చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అంతే. సో ఇలా నాకు లవర్ ఉంది, ఇలా నాకు వైఫ్ ఉంది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ఒక సీన్ పరంగా చూపించారు మనకి. అట్లీస్ట్ అలా అన్న చూపించండి ల్యాగ్ అన్న తగ్గేది ఈ మూవీలో కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ మోడ్లో అలా. ఇంకా మెయిన్ మీ మూవీలో కాన్ఫ్లిక్ట్ వచ్చేసి ఆ 25,000 అది కూడా ఇప్పుడు ఎందుకు అడిగించారు నాకు అర్థం కావట్లేదు. స్టార్టింగ్లోనే అడగొచ్చు కదా, అప్పుడు దాకా ఉంచి అప్పుడు ఎందుకు అడగడం అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే ఇది ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్ అని చెప్పాలండి. సో కంప్లీట్గా మూవీ అయితే పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మూవీ టీం చూసినా కానీ చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు అనిపిస్తుంది. సో ఇది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపిస్తుంది కంప్లీట్ షేర్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.